హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టాపర్స్ అండ్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్. సో మనం గ్రాంట్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ది ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. అంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ బట్టి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ఇచ్చిండు, సో ప్లస్ ఎక్స్ ఇక్కడ 6 ఇచ్చిండు, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చిండంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఇచ్చిండు. సో ఈ రెండు ఈక్వేషన్ నుండి మనం ఎల్సిఎం తీసుకోవాలనుకున్నప్పుడు మనం సింపుల్గా షార్ట్కట్లో తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది -2 ఉంది అండ్ ఇక్కడ ఏముంది -3 ఉంది. సో ఇక్కడ x-2 అన్నట్టు x-3 అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని మనం డివైడ్ చేస్తే ఒక 4 నంబర్స్ ఉండాలి కాబట్టి 5 అంటే 5 2s 10 రావాలి, -5 -2 7 రావాలి. అలా దీన్ని -5 రాసుకోవచ్చు, దీన్ని -2 రాసుకోవచ్చు. అంటే మీరు షార్ట్కట్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే మనకి -2 -3 ఇలా -5 -2 వచ్చిందో ఎల్సిఎం అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఎల్సిఎం అన్నప్పుడు డిఫరెన్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం. అంటే డిఫరెన్స్ అంటే ఇక్కడ 2 అనేది కామన్గా వచ్చింది, అది హెచ్సిఎఫ్ అవుతుంది. బట్ ఏదైతే 2 3 5 2 అంటే ఇక్కడ ఎన్ని డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, 2 అనేది ఉంది, 5 అనేది ఉంది, 3 అనేది ఉంది, రైట్. అందుకోసం దాన్ని x-2గా రాస్తాం, నెక్స్ట్ x-3గా రాస్తాం, నెక్స్ట్ x-5గా రాస్తాం. అది మనం డిఫరెంట్గా ఎన్ని ఉంటే అన్ని రాస్తాం కాబట్టి దాన్ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు. x-2 x-5 ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఈ రకంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రొసీజర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. జస్ట్ హింట్ ఇస్తా, ఎక్స్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే x-2 అవుతుంది. ఇక్కడ -3 కామన్ తీసుకుంటే ఇదే బ్రాకెట్ వాల్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి x-2 అవుతుంది. ఈ బ్రాకెట్ ఉన్న అంటే కామన్గా ఉన్న వాల్యూ x-3 ఒకటి అవుతుంది. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఒక ఈక్వేషన్ అవుతుంది, x-3 x-2 సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు తీసుకుంటే ఎక్స్ కామన్ తీసుకుంటే x-5 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం -5 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ -2 తీసుకున్నాం అనుకోండి, ఏం రాసుకోవచ్చు, ఇక్కడ అదే x-5 రాసుకోవచ్చు. కామన్ ఏంటిది x-2 వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది బ్రాకెట్ వాల్యూ x-2. ఈక్వేషన్ కాన్సెప్ట్ ఇదే తీసుకోవచ్చు. సో డిఫరెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ద LCM of x square plus 2x minus 8 equals to 0 and x cube minus 4x square plus 4x equals to 0 and x square plus 4x equals to 0 అన్నాడు. సో దీని ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు అని అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఈ 2xని అంటే 4 2s 8, అదేవిధంగా 4 - 2 చేస్తే మనకి ఎలా రావాలి, అందుకోసం -4x ప్లస్ 2 ఇక్కడ 2x తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకోవచ్చు. సో -2x తీసుకుంటున్నాం. చూడండి 4 - 2 ఎక్కడ ఎంత వస్తుంది, సో 2 అవుతుంది. -8 యాజ్టీస్గా రాసుకుంటాం. సో కంప్లీట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ x అనేది కామన్ తీసుకుంటే x మైనస్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ x స్క్వేర్ రాసుకోవచ్చు. x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే x బయటికి వచ్చింది కాబట్టి -4x రాస్తాం. దాన్ని 2x - 2x రాయొచ్చు, మళ్ళీ ప్లస్ ఎంత అంటే 4 రాసుకోవచ్చు. అంటే ఈ రకంగా మనం ఈ ఈక్వేషన్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కామన్ తీసుకుంటే x+4 అనేది వస్తుంది, అది థర్డ్ వన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 ఈక్వేషన్ ఇచ్చిండు, ఈ రకంగా తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఏంటిది అని అంటే, సో ఇక్కడ ఏదైతే మనకి డివైడ్ అయిందో ఆ నెంబర్స్ మనం తీసుకోవచ్చు. x+4 తీసుకోవచ్చు, x-2 తీసుకోవచ్చు, ఇక్కడ x కామన్ తీసుకోవచ్చు. ఈ ఈక్వేషన్లో -2 కాబట్టి x-2 వస్తుంది, మళ్ళీ x-2 వస్తుంది. దాన్ని x-2 ఏం రాసుకోవచ్చు అంటే హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, x వస్తుంది, x-2 హోల్ స్క్వేర్ అన్నట్టు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే x ఏం రాస్తాం, x ప్లస్ ఏం రాసుకోవచ్చు 4. ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయో అవి ఎల్సిఎం అవుతుంది అని చెప్తున్నా. ఎల్సిఎం వచ్చేసరికి x+4 అనేది ఉంది, x-2 అనేది ఉంది, అదేవిధంగా x అనేది ఉంది, x ఉంది రాసిన. అదేవిధంగా మనం x-2 అనేది ఉంది, కానీ x-2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, హైయెస్ట్ పవర్ తీసుకుంటాం స్క్వేర్. అదేవిధంగా x+4 తీసుకుంటాం. ఇది కంప్లీట్గా మనం ఎల్సిఎం అని తీసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15^6, 20^5, 9^3 ఇచ్చిండు. సో ఇది మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం తీసుకోవచ్చు, 15^6, 20 ఎంత 5, అదేవిధంగా 9^3 ఇచ్చిండు. మనం ఎలా డివైడ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం తీసుకున్నాం, 3 × 5 తీసుకోవచ్చు. 3 × ఎంత రాసుకోవచ్చు 5,
మరి 3 ఇంటూ 5 తీసుకుంటే పవర్ ఇక్కడ ఎంత ఉంటే 15 పవర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. అదేవిధంగా దీన్ని 5 4 రాస్తాం, అంటే 2 స్క్వేర్ ఇంటూ ఏం రాయొచ్చు ఇక్కడ. సో జనరల్గా మీకు క్లారిటీకి రావాలంటే ఇక్కడ 4 ఇంటూ 5 రాస్తాం. 4 ఇంటూ 5 రాస్తే పవర్ 5 ఉంటుంది. దీన్ని మనం 2 స్క్వేర్ రాస్తాం కాబట్టి 2 పవర్ 10 అవుతుంది ఇది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది 3 స్క్వేర్ కాబట్టి 3 పవర్ ఏం రాసుకోవచ్చు 5 అనేది రాసుకోవచ్చు. అంటే 3 స్క్వేర్ కాబట్టి 2 3 6 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం ఏం రాసుకోవచ్చు అని అంటే చూడండి ఇక్కడ 3 స్క్వేర్ రాస్తాం, పవర్ 3 ఉంది కాబట్టి 2 3 6, 3 పవర్ 6 రాస్తాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఎల్సిఎం ఏంటంటే డిఫరెంట్ నంబర్స్. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి సో 2 రాసినాం, 3 రాసినాం, 5 రాసినాం. కానీ పవర్స్ ఏం తీసుకోవాలి, హైయెస్ట్ తీసుకోవాలి. 5కి పవర్ ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. అదేవిధంగా ఇక్కడ 2కి ఎంత ఉంది 10 ఉంది. అలా 2కి 10 రాస్తున్నా, 5కి 6 రాస్తున్నా. 3కి పవర్ కూడా ఎంత ఉంది అని అంటే 6 ఉంది. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. 2 పవర్ 10, 5 పవర్ 6, 3 పవర్ 6 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సెకండ్ వన్ రైట్ అవుతుంది. క్లియర్. ఈ రకంగా మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 175 n స్క్వేర్ క్యూబ్ p స్క్వేర్, 105 p q స్క్వేర్ ఆర్ 405 p క్యూబ్ q క్యూబ్ p క్యూబ్ ఇచ్చిండు. దాని యొక్క ఎల్సిఎం మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇక్కడ క్యూబ్ అనేది హైయెస్ట్ పవర్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం 4th ఆప్షన్ డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే పవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో పవర్స్ లేదు కాబట్టి దాన్ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే 175 కానీ, నెక్స్ట్ 105 కానీ, నెక్స్ట్ 405 కానీ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎలా తీసుకుంటాం, ఆల్రెడీ మనం స్క్వేర్ వాల్యూతో డివైడ్ చేయాలి అన్నాం. 25 అనేది ఏంటి 5 స్క్వేర్, 25 ఇంటూ 7 చేయొచ్చు, అంటే దాన్ని 5 స్క్వేర్ ఇంటూ 7 తీసుకోవచ్చు. ఇక్కడ 15 ఏళ్ళ అంటాం, 15 7 అంటే 15ని 3 5 ఇంటూ 7, 3 5 15, 15 ఏళ్ళ ఎంత తీసుకోవచ్చు 105. నెక్స్ట్ 405ని 81 ఇంటూ 5 చేయొచ్చు, అంటే 5 1 5. మళ్ళీ ఇలా 81ని ఏం రాయొచ్చు అని అంటే 3 పవర్ 4 రాయొచ్చు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎల్సిఎం ఎంత అంటే చూడండి, ఎల్సిఎం తీసుకుంటే హైయెస్ట్ పవర్ తీసుకున్నాం 5 స్క్వేర్, ఇక్కడ 7, 3 పవర్ 4 ఉంది, అంటే 5 స్క్వేర్ రాస్తున్నా, 3 పవర్ 4 రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే 7 తీసుకోవచ్చు, అంటే మనకు వచ్చే వాల్యూ 25 అవుతుంది. 3 పవర్ 4 81 ఇంటూ ఎంత అంటే 7 తీసుకుంటాం. 25 1 25 తీసుకుంటాం. 25 8 200, 200 ప్లస్ 2 ఎంత అంటే 202 తీసుకుంటాం ఇంటూ ఎంత అంటే 7. అదేవిధంగా 7 5 35 అవుతుంది. 7 2 14 ప్లస్ 3 17. అదేవిధంగా మళ్ళీ 7 1 0 175. 175 ఎక్కడ వస్తుంది, సో 175 ఇక్కడ 175 ఉంది, 175 ఉంది కాబట్టి 14 వస్తుంది. 7 2 14 అంటే 14 175 ఎక్కడైతే వస్తుందో అదే ఆన్సర్. సో 14 175 ఉంది, 14 175 ఉంది. సో 14 175 అనేది ఆప్షన్ థర్డ్ వన్ రైట్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. LCM of 3 numbers 150, 144 and x is 10,800. How many values of x are possible అంటున్నాడు. అంటే ఎల్సిఎం ఏ నెంబర్స్ తీసుకోమన్నాడు, 150 నెంబర్లు తీసుకోమన్నాడు, 144. అదేవిధంగా ఎక్స్, వీటన్నిటిని మనకి ఎల్సిఎం కడితే, ఎల్సిఎం కాసాగా కడితే ఎంత వస్తుంది అని అంటే 10,800 వస్తుంది అంటున్నాడు. మరి ఈ ఎక్స్ ప్లేస్లో ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు అనేది ఇస్తున్నాడు. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఒకటే వాల్యూ కాదు, అలా ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు జనరల్గా నేను ఏమంటున్నా అంటే 15 ఇక్కడ 15, x యొక్క ఎల్సిఎం ఉందనుకోండి, ఇక్కడ ఏం రాయొచ్చు 30 అని రాసుకుందాం. అంటే ఎల్సిఎం 30 అయింది 15, కానీ ఎక్స్ ప్లేస్లో ఏం నెంబర్ వస్తుంది, ఎక్స్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు 10 అనేది యూజ్ చేయొచ్చు, ఎక్స్ ప్లేస్లో మనం 30 యూజ్ చేయొచ్చు, ఎక్స్ ప్లేస్లో మనం 6 యూజ్ చేయొచ్చు. అంటే ఎన్ని నెంబర్స్ యూజ్ చేయాలో మనం చెప్పాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తామండి, ఇదే మనం 150ని డివైడ్ చేయాలి. 150ని ఎలా డివైడ్ చేస్తారు, 25 6 డివైడ్ చేస్తారు. సో 25 అనేది 6 డివైడ్ చేస్తాం కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 3 అని రాస్తున్నా, ఎందుకంటే 25ని 5 స్క్వేర్లో రాసుకోవాలి, ఓన్లీ ప్రైమ్ నెంబర్. 25 2 3 రైట్. ఇక్కడ మనం 12 స్క్వేర్ రాస్తాం కదా, దాన్ని 16 ఇంటూ 9 కూడా రాసుకోవచ్చు మీరు. 16 and 9 అంటే 3 స్క్వేర్ రాస్తాం, 16 అంటే 2 పవర్ 4 రాస్తాం, రైట్. ఇలా మనకు వాల్యూస్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 10,800 అని హెవీ అని చూడకండి, ఎందుకంటే అది 108 ఇంటూ 100 అని మనం డివైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎంత అంటే 36 3 తీసుకోవచ్చు, 36 3 తీసుకోవచ్చు, లేదంటే 27 4 తీసుకోవచ్చు. 27 అంటే 3 క్యూబ్ అవుతుంది, 4 అంటే 2 స్క్వేర్ అవుతుంది, 100 అంటే ఇక్కడ 5 స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 25 4 కాబట్టి దీన్ని 2 స్క్వేర్గా తీసుకోవచ్చు, అంటే 3 క్యూబ్ అవుతుంది, 2 పవర్ 4 అవుతుంది, 5 అనేది స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే
ఇక్కడ చూద్దాం మనకి ఎల్సిఎంలో ఏం చెప్తాం, ఇప్పుడు ఎల్సిఎం ఏం వాల్యూ ఇంత, ఎల్సిఎం తీసుకుంటే ఈ వాల్యూ వచ్చింది, ఎల్సిఎం ఇది కదా. సో ఇక్కడ రాయద్ది, ఇక్కడ తీసుకుంటున్నా చూడండి, ఎల్సిఎం తీసుకుంటున్నా, ఎల్సిఎం 3³ వచ్చింది. 3³ మరి ఇందులో ఉందా, ఇందులో కానీ మనకి రెండు నెంబర్స్ ఇచ్చిన రెండు నెంబర్స్లో ఉన్నాయా లేవా చూసుకోవాలి. సో ఈ రెండు నెంబర్స్ ఉన్నాయా లేవా చూసుకుంటే 3³ ఉందా, లేదు. సో 2/4 ఉంది, 2/4 కానీ ఉంది, అదేవిధంగా 5² ఉంది. ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండు నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే 5² ఉంది, 2/4 ఉంది, కానీ 3³ అనేది లేదు. ఈ 3³ లేదు అని అంటే ఆ 3³ ఎందులో ఉన్నట్టు, ఎక్స్లో ఉన్నట్టు. అందుకోసం మనం దేన్ని తీసుకోవచ్చు అని అంటే దీని యొక్క పవర్ని ఒకటి యాడ్ చేసుకొని, పవర్ని ఒకటి యాడ్ చేసుకొని 3గా, దీని యొక్క పవర్ని యాడ్ చేసుకొని 5గా, దీని యొక్క ఎలాగైతే 3³ ఎందులో అయితే లేదో ఎక్స్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. అంటే 3 × 5 ఏం రాసుకోవచ్చు అంటే 1, 3 5 వాల్యూ ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. సో 15 అనేది ఎక్స్ ప్లేస్లో తీసుకునే వాల్యూస్ అని తీసుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ టూ నంబర్స్ 1728 అండ్ k is 5184 దెన్ హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ k అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, సేమ్ బిఫోర్ ప్రాబ్లమే. సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు అని అంటే 1728 అండ్ k అంటున్నాడు. సో k ఎల్సిఎం ఎంత వస్తుంది అంటున్నాడు, 5184 వస్తుంది అంటున్నాడు. అంటే సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే 17ని ఏం రాయొచ్చు మీరు, 12³ రాయొచ్చు. 12ని ఎలా డివైడ్ చేయొచ్చు, 3 × 4 డివైడ్ చేయొచ్చు. దీనికి పవర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. మరి దీన్ని ఏం రాయొచ్చు, 2² రాస్తాం, ఆల్రెడీ 3 ఉంది. అంటే 3³ × 2 ఏం రాయొచ్చు, 6 రాయొచ్చు. ఇది కాన్సెప్ట్. సో అలా మనం తీసుకుంటాం కాబట్టి 3³ × 2 రాస్తాం. ఇది కంప్లీట్. సో నెక్స్ట్ వన్ మనం తీసుకోవాల్సింది మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది అని అంటే, సో 5184 వస్తుంది. 5184 అనేది మనం 2తో ఒకసారి డివైడ్ చేద్దాం. సో 2తో డివైడ్ చేస్తే 2 తీసుకుంటాం. 2 ఎంతలు తీసుకోవచ్చు అని అంటే 2 మళ్ళీ ఇక్కడ 2 2 తీసుకోవచ్చు, 4. సో 2 2 4 అవుతుంది. మళ్ళీ 2 5 వస్తుంది, 10. మళ్ళీ 2 9 2 2 మళ్ళీ దీన్ని 2 తీసుకున్నాం అనుకోండి, 2 తీసుకుంటే మనం 2 1 2 2 4, మళ్ళీ 2 9 18 2 6. మళ్ళీ మనం ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అని అంటే మీరు 36² అని రాసుకోవచ్చు. ఇలా బాగా ఫాస్ట్ ఉండాలి. 36² అని రాసుకుంటే 36ని ఏం రాయొచ్చు అని అంటే 6² రాయొచ్చు. మరి 6² పవర్ ఎంత ఉంది అంటే స్క్వేర్ ఉంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు అని అంటే 2 2 అంటే 6/4 అవుతుంది. మరి 6/4ని మళ్ళీ ఏం రాయొచ్చు అని అంటే 2 3 డివైడ్ చేయొచ్చు. అంటే 2/4 3/4 వస్తుంది. అలా మనం తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ రెండు ఉంటాయి. అంటే 2/6 ఉంది, అదేవిధంగా 3/4 ఉంది. రైట్. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఇక్కడ చూద్దాం. 3³ ఉంది, 2/6 ఉంది, ఒక వాల్యూ. కానీ ఎల్సిఎంలో ఏముంది, 2/6 3/4. అంటే మనకి ఇక్కడ 2/6 తీసుకున్నట్టు, దీని నుండి తీసుకున్నట్టు, 2/6 దీని నుండి తీసుకున్నట్టు. కానీ 3/4 అనేది ఇందులో ఉందా, లేదు. అంటే మనకి k వాల్యూలో 3/4 తీసుకున్నట్టు. రైట్. k వాల్యూలో 3/4 తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఏదైతే నీకు వచ్చిందో 2/6 ఉంది, 3/4 ఉంది. మనకి ఆల్రెడీ ఉన్న నెంబర్ నుండి తీసుకుంటేనేమో దాని యొక్క పవర్ని ఒకటి యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఏం లేదనుకోండి, ఇక్కడ ఇది ఎక్స్ నుండి తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. 1 × 7 వాల్యూ ఎంత అంటే 7. ఆప్షన్ 4 రైట్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 56 60 84 అండ్ 96 ఇస్తున్నాడు. అంటే ఈ నెంబర్స్ తోటి డివైడ్ అయ్యే ఖచ్చిత వర్గం ఎంత అంటున్నాడు. సో వర్గ వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 56 కానీ 60 కానీ అదేవిధంగా 84 కానీ అండ్ ఇంకోటి ఎంత ఇచ్చిండు 96. వీటికి మనం ఒక ఖచ్చిత వర్గం తీసుకోవాలంటే వీటన్నిటితో డివైడ్ అయ్యే ఎల్సిఎం తీసుకోవాలి. అలా తీసుకుంటే 56 అంటే 8 7 అంటాం. దాన్ని 2³ × 7 రాస్తున్నా, 2³ × 7, ఎందుకంటే ఆ 2³ 8 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 60 అంటే మనం ఏం రాయొచ్చు, 15 4 రాయొచ్చు. 15 4 రాస్తాం కాబట్టి 2² × 3 × 5 అని రాస్తున్నాం. నెక్స్ట్ 84ని ఏం రాయొచ్చు అని అంటే మనం ఇక్కడ 12 7 అని రాసుకోవచ్చు. సో రైట్. అంటే 2² × 3 × ఇక్కడ ఎంత అంటే 7 రాయొచ్చు. 4 ఇక్కడ 4 3 12 12 × 7 84. రైట్. నెక్స్ట్ 16 ఇంటూ ఎంత రాయొచ్చు అని అంటే 6 రాయొచ్చు. సో 16 6 రాయొచ్చు. ఇక్కడ మనం లేంటే 32 2 అని కూడా రాయొచ్చు. ఇలా 16 ఎంత రాయొచ్చు అంటే 2 ఎంత రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం సింపుల్గా చూడండి, 32 ఇంటూ ఎంత అంటే 3. దీన్ని ఏం రాయొచ్చు అని అంటే 2 ఎంత 5 రాయొచ్చు. సో 2/5. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఎల్సిఎం కాన్సెప్ట్ తీసుకుంటున్నా. ఎల్సిఎంలో నేను ఏం రాస్తా, 2/5 హైయెస్ట్ రాస్తా. అదేవిధంగా 3కి ఇక్కడ ఏముంది, 3 ఉంది, 3 ఓన్లీ. సో ఓన్లీ 3 ఉంది. అదేవిధంగా ఓన్లీ 5 ఉంది, అదేవిధంగా ఓన్లీ 7 ఉంది. రైట్.
ఇవి ఒక స్క్వేర్ వాల్యూ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ స్క్వేర్ వాల్యూ అని అంటే 4 వరకే స్క్వేర్ అవుతుంది, అంటే ఇంకో 2 బ్యాలెన్స్ ఉంటుంది, అంటే ఇంటూ 2 రాయొచ్చు, ఇంటూ 3 రాయొచ్చు, ఇంటూ 5 రాయొచ్చు, ఇంటూ 7 రాయొచ్చు. మళ్ళీ ఇవి స్క్వేర్ అవ్వాలంటే మళ్ళీ చేయాలి. అంటే ఇప్పుడు 2 పవర్ 5 వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 32 వస్తుంది. సో 32 ఇంటూ ఇంత అంటే 15 రాసుకోవచ్చు. 15 2 30, 15 3 45 ప్లస్ ఎంత అంటే 480 ఇంటూ ఎంత అంటే 7 రాస్తాం. చూడండి 15 2 30, 15 2 30 ప్లస్ 15 3 45 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 348 తీసుకోవచ్చు. 0 5 ఇక్కడ 7 8 56, 5 రిమైనింగ్, 7 4 28 అంటే 3360 వచ్చింది. ఇక్కడ 2 3 6, 6 5 ఎంత అంటే సో 210 వచ్చింది. ఆ రెండు మల్టిప్లై చేసినాం అనుకోండి 0 0, 21 6 126 అవుతుంది. సో ఇక్కడ 126 అంటే 12 రిమైనింగ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూ జాగ్రత్త చూడండి 600 వస్తుంది. సో రిమైనింగ్ వాల్యూ నేను మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. 600 ఓన్లీ 4 ఆప్షన్లోనే ఉంది. సో ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనం మిగతా టోటల్ అంతా మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఎక్స్ బి ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 16, 24, 30, 36 and 45 and x is also as perfect square. So what is the remainder when x is divisible by 123 అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే ఇక్కడ కాన్సెప్ట్ x అనేది ఏమన్నాడు వీటి చేత భాగించబడుతుంది, అతి చిన్న సంఖ్య అంటున్నాడు. అతి చిన్న సంఖ్య అన్నప్పుడు వచ్చే వాల్యూని దేంతో డివైడ్ చేయాలి, 123 తోటి డివైడ్ చేస్తే సరిపోతుంది. అలాంటప్పుడు 16 చూడండి, నెక్స్ట్ 24 చూడండి, నెక్స్ట్ 30, అదేవిధంగా 36, అదేవిధంగా 45. వీటి యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందో చూసుకుందాం. సో కనిష్ట వాల్యూ అతి చిన్న సంఖ్య అన్నాడు, ఎక్స్ కూడా ఖచ్చితమైన వర్గం అవుతుంది అన్నాడు. ఎక్స్ అనేది ఏమవుతుందంటే ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది. అంటే మనం ఖచ్చితంగా మనం బిఫోర్ క్వశ్చన్ లాగే మార్చాల్సి వస్తుంది. అంటే దీన్ని ఏం చేసుకోవచ్చు, 2 power 4 రాసుకోవచ్చు, దీన్ని 2 cube ఇంటూ ఎంత అంటే 3 రాసుకోవచ్చు, దీన్ని 15 ఇంటూ 2 కాబట్టి దీన్ని 2 ఇంటూ 3 ఇంటూ 5 రాయొచ్చు, దీన్ని 6 స్క్వేర్ కాబట్టి దీన్ని 6 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాయొచ్చు, దీన్ని 15 మూల కాబట్టి సో 3 స్క్వేర్ ఇంటూ 5 అని రాయొచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఎల్సిఎం ఎంత వస్తుంది అని అంటే ఎల్సిఎం హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. అంటే ఇక్కడ 2 power 4 2 2 2 అంటే 2 power 4 వస్తుంది. అదేవిధంగా 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంత వస్తుంది అని అంటే ఓన్లీ 5 రాయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 2 power 4 3 స్క్వేర్ వచ్చిందంటే మనం జస్ట్ 5తోనే మనం డివైడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 5 అనేది స్క్వేర్ రావడానికి మనం ఇంకో 5 తోటి మల్టిప్లై చేస్తాం. 2 power 4 16 ఇంటూ ఇక్కడ 9 ఇంటూ ఇంత ఇక్కడ 5 అంటే నాకు తెలిసి ఇక్కడ 25 తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే 5 ఇంటూ 5 కాబట్టి. లేదు మొత్తంతో మల్టిప్లై చేస్తామంటే అలా కూడా ఏం కాదు, ప్రాబ్లం లేదు, ఇది సపరేట్ అది సపరేట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 144 ఇంటూ ఎంత అంటే 5 4 20, 5 4 20 ప్లస్ 2 22 అవుతుంది, 5 1 720 అవుతుంది, ఇంటూ ఎంత అంటే 7 అవుతుంది. అంటే 700 అంటే 72 5 ఎంత అంటే 36, అంటే 3600 అనేది ఒక స్క్వేర్ వాల్యూ, రైట్. సో 3600 స్క్వేర్ వాల్యూ బట్ రైటే, కానీ దేంతో డివైడ్ చేయమంటున్నాడు, సో డివైడెడ్ బై 123 అంటున్నాడు. అంటే 3600 బై ఎంత అంటే 123 ఎంత అంటే 3 తీసుకోవచ్చా, తీసుకోలేం. సో చూడండి 123 ఎంతలు తీసుకోవచ్చు, 3 అంటే 3 3 9, 3 2 6, 69 అవుతుంది. అంటే 2 తీసుకోవాలి. 123 2 మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే మనకి ఎంత వస్తుంది, 120 ఇంటూ 240 246 అవుతుంది. అంటే మనకి 360లో 246 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 10 వస్తుంది, 10లో 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే మనకి ఎంత 5 అంటే ఇక్కడ 1 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 1 అంటే 114 వస్తుంది. అంటే 114 వస్తుంది కాబట్టి 114 పక్కన ఏమొస్తుంది అంటే మళ్ళీ 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకోవచ్చు అంటే 12 9 కానీ 10 12 10 తీసుకుంటే 1200 అవుతుంది. అంటే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 123 ఇంటూ 9 తీసుకుంటున్నా. సో 9 తీసుకున్నాం అనుకోండి, 9 3 27, 9 2 ఎంత తీసుకోవచ్చు అని అంటే 18 ప్లస్ ఇక్కడ 2 ఎంత అంటే 20, 2 రిమైనింగ్ వస్తుంది. నెక్స్ట్ 1 తీసుకుంటే మళ్ళీ 9 1 9 అంటే 1107, 1140లో 7 తీసేస్తే 40లో 7 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 33 అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏం చేస్తామంటే 9 కట్ చేస్తాం, అంటే మనకు వచ్చిన వాల్యూ ఇలా వస్తుంది. 1140 ఉంది, 11 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 33 అవుతుంది. 33 డివైడ్ అవుతుందా, కాదు. సో అలాంటప్పుడు అదే రిమైండర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits which exactly divided by 52 56 78 and 91. అంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ అంటున్నాడు, కనిష్ట విలువ 5 digit నెంబర్ ఉండాలి అంటున్నాడు. అది దేంతో 52 56 78 91 డివైడ్ అవుతుంది, రైట్.
అలాంటప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, మళ్ళీ 52 కానీ 56 కానీ అదేవిధంగా 78 కానీ అదేవిధంగా 91 కానీ అలా ఇది ఎంత తీసుకోవచ్చు అంటే 13 ఇంత అంటే 13 ఇంత అంటే 2 స్క్వేర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 13 4 52. 56 అన్నప్పుడు 2 క్యూబ్ ఇంటూ 7 తీసుకోవచ్చు. 78 అన్నప్పుడు 13 ఇంటూ 2 ఇంటూ 3 తీసుకోవచ్చు. 91 అన్నప్పుడు 13 ఇంటూ 7 తీసుకోవచ్చు. రైట్, ఈ రకంగా మనం అన్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే ఇక్కడ 2 క్యూబ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి 3 ఓన్లీ 3 ఉంది, అండ్ నెక్స్ట్ 7 ఉంది, అండ్ నెక్స్ట్ 13 ఉంది. అంటే ఇప్పుడు చూడండి 2 క్యూబ్ హైయెస్ట్ పవర్ తీసుకుంటున్నా, మళ్ళీ 3 స్క్వేర్ ఉందా లేదు. సో అలాంటప్పుడు 8 ఉంది, 8 3 24 రాస్తాం. సో 8 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 13 రాస్తున్నాం. 8 3 ఎంత అంటే 24, 24 ఇంటూ 7 తీసుకుంటున్నా 13. 24 7 4 ఎంత అంటే 28, 7 2 14 168 వస్తుంది ఇంటూ 13. 13 8 104 అవుతుంది, 13 8 104 అవుతుంది. 13 6 78 ప్లస్ 10 తీసుకుంటే 88 అవుతుంది. నెక్స్ట్ 13 1 13 ప్లస్ 8 ఎంత అంటే 2184 వస్తుంది. ఇది ఎల్సిఎం అవుతుంది. కానీ అది ఏమంటున్నాడు, 5 డిజిట్ నెంబర్ తీసుకో. 5 డిజిట్ నెంబర్ తీసుకోవాలి అన్నప్పుడు మనం 10,000 తీసుకుంటాం. సో 10,000 తీసుకుంటే అది 2184 తోటి డివైడ్ చేయాల్సి వస్తుంది. 2184 5 తీసుకున్నాం అనుకోండి హెవీ అయిపోతుంది. అందుకోసం మనం 4 తీసుకుందాం. 4 తీసుకుంటే 4 4 ఎంత వస్తుంది అంటే 16. 4 ఇక్కడ 8 32 ప్లస్ 1 ఎంత అండి 33. అదేవిధంగా మళ్ళీ 4 1 4 ప్లస్ అంటే ఎంత 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 2 ఎంత అంటే 8 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 9,000కి ఇంకా ఎంత తక్కువ ఉంది అని అంటే ఏం రాయొచ్చు, 264 అని రాయొచ్చు. సో 264, కానీ ఇక్కడ ఎంత, సో 1000 అంటే 1264 తక్కువ ఉంటుంది. రైట్, డిఫరెన్స్ ఎంత అంటే 1264 తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి డిఫరెన్స్ ఎంత అనేది తీసుకోవాలి. అంటే మీరు చూసుకోండి, 10 - 6 4 వస్తుంది, 9 - 3 6 వస్తుంది, 9 - 7 2 వస్తుంది, అలాగే 9 - 8 1 వస్తుంది. డిఫరెన్స్ కనిష్ట వాల్యూ అయినప్పుడు నేను డిఫరెన్స్ తీసుకోవాలి అన్న 4 - 4 0 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 8 - 6 ఎంత అంటే 2. సో 20 ఎక్కడ ఉంది లాస్ట్ ఆన్సర్. సో 20 అనేది ఆన్సర్ వస్తుంది. సో మిగతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఇక్కడ మనం లెస్ చేసేటప్పుడు ఇక్కడ నంబర్స్ వస్తూ ఉంటాయి, మనకు సంబంధం లేదు. 20 వస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్ అనేది చూసుకుంటే సరిపోతుంది. మీరు మైనస్ చేసినా మళ్ళీ దీనికి యాడ్ చేస్తారు, అంతే కదా. అంటే 10,000కి యాడ్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ 10,920 వస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 9 వస్తుంది అన్నట్టు, 920. అప్పుడు ఈ 920 దాన్ని యాడ్ చేస్తాం. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number between 22,000 and 23,000 that is divisible by 23,000 అవుతుంది. 23,000 that is divisible by each of 12, 18, 21 and 32. రైట్, అంటే మనకి ఏమంటున్నాడు అంటే 12 కానీ అదేవిధంగా 18 కానీ అదేవిధంగా 21 కానీ అదేవిధంగా 32 కానీ ఈ నెంబర్స్ తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఇన్ బిట్వీన్ ఏమంటున్నాడు అంటే 22,000 అండ్ 23,000 అంటున్నాడు. రైట్, ఈ రకంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం సో ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 2 రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ 7 ఇంటూ 3 రాసుకోవచ్చు. దీన్ని 2 పవర్ ఎంత అంటే 5 రాసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందండి 2 పవర్ 5, అండ్ ఇక్కడ 3 స్క్వేర్, అండ్ ఇక్కడ 7 వస్తుంది. 2 పవర్ 5 32, అండ్ ఇక్కడ 9, అండ్ ఇక్కడ 7. రైట్, 7 9 2 18 తీసుకోవచ్చు. 9 2 18, 9 3 27. రైట్, 9 2 18, 9 3 27 అంటే 288 ఇంటూ 7, 7 8 56, 5 రిమైనింగ్, 7 8 56 ప్లస్ 5 61. అదేవిధంగా మళ్ళీ 7 2 14 ప్లస్ 6 ఎంత అంటే 2016 అవుతుంది. దిస్ ఈస్ ద ఎల్సిఎం. సో 2016 ఎల్సిఎం. సో 12, 18, 21, 32లో ఎల్సిఎం 2016. రైట్, బట్ మనకి 22,000 అండ్ 23,000 మధ్యలో ఉండాలన్నాడు కాబట్టి సో ఈ రకంగా తీసుకోవాలి. 2016కి ఇంటూ 10 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, సో 20160 వస్తుంది. మళ్ళీ అంటే 20,000 రావడానికి మనమే అజ్యూమ్ చేసుకోవాలి ఇది. అలాంటప్పుడు మనకి 20160 వచ్చింది, అయినా 22,000 లెస్సే కదా. అందుకోసం మరొక 2016 మళ్ళీ దీంతో డివైడ్ అయ్యే వాల్యూ మరొకటి యాడ్ చేయండి. అంటే ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 1, ఇక్కడ 2, అంటే 22176 అనేది ఆన్సర్ అవుతుంది. సో 22176 అనేది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit which is divisible by 45, 60, 75 and 120 when it is added to 119.
అంటే 5 అంకెల కనిష్ట సంఖ్యను 119 కలిపితే అది డివైడ్ అవుతుంది అంటున్నాడు. సో భాగించింది ఏ సంఖ్యకి కలిపినే 45, ఏ కనిష్ట సంఖ్యను కలిపిన 45 అలా తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అంటున్నాడు. అంటే మనకి ఏమొస్తుంది అంటే 45, 60, అదేవిధంగా 75, అదేవిధంగా 120. సో 119 కలిపితే వస్తుంది అంటున్నాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే 9 5 కాబట్టి దీన్ని 3 స్క్వేర్ ఇంటూ 5 రాస్తాం. అదేవిధంగా 12 5 కాబట్టి సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఏం రాసుకోవచ్చు 5 రాసుకోవచ్చు. 75ని 15 5 కాబట్టి ఇది 25 5 కాబట్టి 25 5 కాబట్టి మనం 25 3 కాబట్టి సో 5 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు. దీన్ని మనం 40 అంటే 120 కాబట్టి 15 8 కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 అని తీసుకోవచ్చు. రైట్, 8 3 24, 24 5 120. ఇప్పుడు మనం ఎల్సిఎం అనేది తీసుకున్నాం అనుకోండి. ఎల్సిఎం తీసుకుంటే హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్ అండ్ ఇక్కడ 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ అనేది హైయెస్ట్ అవుతుంది, 3 స్క్వేర్ అనేది హైయెస్ట్ అవుతుంది, అదేవిధంగా 5 స్క్వేర్ అనేది హైయెస్ట్ అవుతుంది. రైట్, అండ్ 2 క్యూబ్ 8 అవుతుంది, నెక్స్ట్ 9, నెక్స్ట్ 25 8 ఎంత అంటే 200 అంటే మనకు వచ్చే వాల్యూ 1800 ఎల్సిఎం అవుతుంది. రైట్, 1800 ఎల్సిఎం అయినప్పుడు మనం 5 డిజిట్ లీస్ట్ నెంబర్ అన్నాడు. 5 డిజిట్ లీస్ట్ నెంబర్ అంటే 10,000 అవుతుంది. సో 10,000 తీసుకుంటున్నా. 10,000 తీసుకుంటే 18 5 90 అంటాం కదా, అంటే మనం ఏం రాసుకోవచ్చు 5 90 మీన్స్ 9,000 అవుతుంది. అంటే మనకి రిమైనింగ్ ఎంత 1000కి 1800కి డిఫరెన్స్ ఎంత 800. సో 800 అంటే మనం ఏం చేస్తాం 10,800 రాస్తాం. దాంట్లో మనం ఏం చేయాలంటే 119 మైనస్ చేయాలి. 119 మైనస్ చేసినాం అనుకోండి 19 అంటే ఇక్కడ 1 ఎక్కడ వస్తుంది అన్నిటికీ ఉంది. రైట్, సో చూడండి 1 అనేది అన్నిటికీ ఉంది, దీనికి లేదంటే ఆప్షన్ రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 9 వస్తుంది, 9 మైనస్ ఇక్కడ ఎంత 81. ఇప్పుడు 81 ఎక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ వస్తుంది, మిగతా ఆప్షన్ రాదు. సో రాంగ్. రైట్, సో మిగతా ఆప్షన్కి 81 వస్తుందా రాదు, అంటే మనం పూర్తిగా దాన్ని మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియర్. So next question, let x be the smallest number which when added to 2000 makes the resulting number divisible by 12, 16, 18 and 21. The sum of the digits x is అంటున్నాడు. అంటే ఈ 2000కి x అనేది యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది ఏమవుతుంది అన్నట్టు 12, 16, 18, 21 చేత డివైడ్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి 2000కి ఎంత యాడ్ చేయాలి అంటున్నాడు. సో 2000కి ఎంత యాడ్ చేయాలంటే మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఎంత అన్నాడు మనకి 12, 16, అదేవిధంగా 18, అదేవిధంగా 21 ఈ 4తోటి డివైడ్ అవుతుంది అన్నాడు. రైట్, అలాంటప్పుడు మనం దీన్ని ఏం తీసుకోవచ్చు సో 2 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు, దీన్ని 2 పవర్ 4 రాసుకోవచ్చు, దీన్ని 3 స్క్వేర్ ఇంటూ 2 రాసుకోవచ్చు, దీన్ని 7 ఇంటూ ఏం రాసుకోవచ్చు 3. అంటే నేను తీసుకునేది ఏంటంటే ఎల్సిఎం తీసుకుంటున్నా, జస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అంటే చూడండి ఎల్సిఎం అంటే 2 స్క్వేర్ వచ్చింది 2 పవర్ 4 అంటే 16 అండ్ నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 అండ్ నెక్స్ట్ ఎంత అంటే 7 అంటే 144 ఇంటూ 7 తీసుకుంటే 7 4 28 వస్తుంది. రైట్, అదేవిధంగా 7 4 మళ్ళీ 28 + 2 30 అవుతుంది. 7 1 అంటే 1008 అనేది ఎల్సిఎం. రైట్, అంటే వీటితోటి డివైడ్ అయ్యే నంబర్. మరి 2000 తర్వాత డివైడ్ అయ్యే నెంబర్ అన్నప్పుడు మనం ఏం చేయాలి 1008ని డబుల్ చేస్తాం. 1008ని డబుల్ చేస్తే 2016 వస్తుంది. 2016 ఉంటే అది డివైడ్ అవుతుంది, ఇది దీంతో డివైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ నెంబర్ తోటి డివైడ్ అవుతుంది. రైట్, మరి 2000 మన దగ్గర ఉంది, 2000 ఉంది, 2016 అయితే డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు 16, కానీ సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు కాబట్టి 1 + 6 ఎంత అవుతుంది 7. సో దట్ ఈస్ ద ఆప్షన్ థర్డ్. రైట్, సో థర్డ్ వన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the least number which when divided by 12, 18, 24 and 30 leaves 4 as remainder in each case, but when divided by 7 leaves no remainder అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఒక కనిష్ట సంఖ్యను 12, 18, 24, 30ల చేత డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ వస్తుంది, బట్ 7 తోటి రిమైండర్ రాదు. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సో షార్ట్ కట్స్ అయినా ఇలా తీసుకుంటాం. 12 కానీ 18 కానీ నెక్స్ట్ 24 కానీ నెక్స్ట్ 30 కానీ సో ఇలా రిమైండర్స్ ఏమొస్తుందంటే 4 వస్తుంది, బట్ రిమైండర్స్ 4 వస్తుంది కానీ 7 తోటి ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. రైట్, సో నేను ఎల్సిఎం తీసుకోవచ్చు. అంటే 2 స్క్వేర్ ఇంటూ ఎంత అంటే 3 రాసుకోవచ్చు అండ్ 3 స్క్వేర్ ఇంటూ ఎంత అంటే 2 రాసుకోవచ్చు. 24 ఎంత అంటే 2 క్యూబ్ ఎంత అంటే 3 రాసుకోవచ్చు. 15ని మాత్రం 3 ఇంటూ 5 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 2 రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఎల్సిఎం?
చూడండి ఇక్కడ 2 క్యూబ్ రాసుకోవచ్చు. సో 2 క్యూబ్ తీసుకోవచ్చు, అదేవిధంగా 3 స్క్వేర్ తీసుకోవచ్చు, అదేవిధంగా 5 తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం 2 క్యూబ్ అంటే 8 వస్తుంది, నెక్స్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ ఎంత అంటే 5 వస్తుంది. 8 5 ఎంత అంటే 40, 4 9 ఎంత అంటే 360. మరి 360 అనేది 12, 18, 24, 30 డివిజిబుల్ నెంబర్. బట్ దాన్ని మనకి రావాల్సి అన్నప్పుడు కాన్స్టాంట్ +4 అంటే రిమైండర్ రావాలి కాబట్టి దాన్ని +4 యాడ్ చేసుకోవాలి. ఆ డివిజిబుల్ నెంబర్ ఎంత 7 అన్నట్టు, రైట్. 7 5 35, 7 1 7 అంటే మనకి 3 అనేది రిమైండర్ వస్తుంది, రైట్. అంటే దాన్ని 3k ప్లస్ ఎంత అంటే 4 తీసుకోవచ్చు. కాన్స్టెంట్ వాల్యూ ఎంత తీసుకుంటే అది 7 డివిజిబుల్ అవుతుందో చూడాలి. ఇప్పుడు నేను 3 1 3 తీసుకున్నాను అనుకోండి. సో ఈ రకంగా 3 1 3 తీసుకోండి. 3 1 3 + 1 ఎంత 7 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే నేను కే వాల్యూ ఏం తీసుకోవచ్చు అజ్యూమ్ చేయొచ్చు అని మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి కే వాల్యూ 1 వచ్చింది కదా. సో కే వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది 1, అందుకోసం దాన్ని 360 × 1 తీసుకోవచ్చు, +4 రాసుకోవచ్చు. నీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 364 ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what is the sum of digit of the least number which when divided by 12, 15, 18, 27 leaves the same remainder 9 in each case and is also multiple of 11 అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే అది 11తోనే డివైడ్ అవుతుంది, అది 9 రిమైండర్ వస్తుంది. సేమ్ బిఫోర్ కాన్సెప్టే వస్తుంది, రైట్. సో 12 కానీ 15 కానీ నెక్స్ట్ 18 కానీ నెక్స్ట్ 27 కానీ. సో 12 అంటే ఏం రాస్తున్నా నేను 2² × 3 రాస్తున్నా. ఇదేం రాస్తున్నాం 3 × 5 రాస్తున్నాం. ఇదేం రాస్తున్నాం 3² × 2 రాస్తున్నాం. ఇదేం రాస్తున్నాం 3 ఎంత క్యూబ్ రాస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం అన్నప్పుడు మనం 3 క్యూబ్ రాయొచ్చు, 2² రాయొచ్చు, రైట్. నెక్స్ట్ ఇక్కడ × 5 రాయొచ్చు. 3 క్యూబ్ 27 అవుతుంది. సో 27 × 2² 4, ఇక్కడ ఎంత అంటే 5, 4 5 ఎంత అంటే 20, 27 2 ఎంత అంటే 540, రైట్. 540k రాస్తాం ప్లస్ ఎంత అంటే 9, బట్ అది 11 డివిజిబుల్ నెంబర్. అంటే 11 తోటి మల్టిప్లై అయినా డివిజిబుల్ అయినా సేమ్ అన్నట్టు. అంటే 11 తీసుకుంటే 11 4 44, 10 ఉంటుంది, 11 9 అంటే నీకు k + 9 వస్తుంది. అంటే k వాల్యూ ఏం రాసుకోవచ్చు అని అంటే సో 2 రాసుకోవచ్చు. k వాల్యూ ఎంత రాసుకోవచ్చు 2 రాసుకోవచ్చు. అంటే 11 4 44 అంటే 100 ఉంటుంది, 11 9 99, 1 రిమైండర్. అంటే ఇప్పుడు 1 2 2 ప్లస్ ఇక్కడ 11 ఎంత 11/11 కట్ అవుతుంది కాబట్టి నేను కే వాల్యూ 2 అనేది అప్లై చేసుకుంటే 540 × 2 తీసుకొని +9 చేస్తాం. 540 అని అంటే ఏం రాసుకోవచ్చు 1080 రాయొచ్చు. సో 1080 × ఎంత అంటే 1080 ప్లస్ ఎంత అంటే 9 అంటే 1089 అని రాసుకోవచ్చు. కానీ సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నప్పుడు 1 + 0 + 8 + 9 తీసుకోవాల్సి వచ్చినప్పుడు 8 9 17 + 1 ఎంత అంటే డిజిట్స్ ఎంత వస్తుంది ఇక్కడ 18 వస్తుంది. సో ఆప్షన్ 4లో ఉంది 18, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, let x be the least number divisible by 13 such that when x is divided by 4 5 6 7 8 and 12 the remainder in each case is 2, the sum of the digits of x is అంటున్నాడు. సేమ్ బిఫోర్ క్వశ్చన్ కాన్సెప్ట్ అంతా సేమే. మనకి ఏమంటున్నాడు ఒక నంబర్ని 4 కానీ 5 కానీ నెక్స్ట్ 6 కానీ నెక్స్ట్ 7 కానీ నెక్స్ట్ 8 కానీ నెక్స్ట్ 12 కానీ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది ఏమొస్తుంది 2 వస్తుంది. బట్ ఆ n అనే వాల్యూ 13 తోటి డివిజిబుల్ అవుతుంది, రైట్. అలాంటప్పుడు మళ్ళీ మనం సేమ్ కాన్సెప్ట్ దీన్ని ఏం రాయొచ్చు అంటే 2². సో 5కి 5 యాస్టీస్గా ఉంటుంది, దీన్ని 2 × 3 రాయొచ్చు. 7కి 7 యాస్టీస్గా ఉంటుంది, 2³ రాయొచ్చు. అదేవిధంగా 2² × ఎంత అంటే 3 రాయొచ్చు, రైట్. ఇప్పుడు నాకు వచ్చే ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం ఏం రాసుకోవచ్చు 2³ అనేది హైయెస్ట్, అదేవిధంగా 3 అనేది స్క్వేర్ వచ్చిందా. సో 3 2 3 అలాగే స్క్వేర్ రాలే. సో 3 రాయొచ్చు, ఇక్కడ 5 రాయొచ్చు, ఇక్కడ 7 రాయొచ్చు. అంటే 8 5 40, 40 × 3 120, 120 × 7 ఎంత అంటే 840. 840k ప్లస్ ఎంత రాయొచ్చు అని అంటే 2, ఎందుకంటే కాన్స్టెంట్ రిమైండర్ వస్తుంది కాబట్టి +2 తీసుకోవాలి. దాన్ని దేంతో డివైడ్ చేస్తామంటే 13 తీసుకున్నాం అనుకోండి. సో 13 తీసుకుంటే 13 6 78 వస్తుంది, మళ్ళీ 60 13 4 అంటే నీకు 8 అనేది రిమైండర్ వస్తుంది. దాన్ని 8k ఈ స్టెప్ అనేది తీసుకోవాలి. 8k ప్లస్ ఎంత అంటే 2 తీసుకుంటాం. సో 8k + 2 అంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 8 3 తీసుకుంటే 8 3 24 + 2 ఎంత అంటే 26ని 13 డివైడ్ చేస్తుంది కాబట్టి సో మనం k వాల్యూ 2 అంటే 3 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి 840ని × 3 తీసుకొని +2 చేస్తే మనకు వచ్చే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 0, నెక్స్ట్ 3 4 12, నెక్స్ట్ 3 8 24 ప్లస్ ఎంత 25 ప్లస్ ఎంత అంటే 2 అంటే 2522 వస్తుంది.
2522 అని అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏమొస్తుంది 6 + 5 ఎంత వస్తుంది 11 వస్తుంది. 11 అనేది డిజిట్స్ సమ్ చేస్తే వస్తుంది కాబట్టి ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ అనేది రైట్గా తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, let x be the least 4-digit number which when divided by 2, 3, 4, 5, 6 and 7 leaves a remainder of 7 in each case. If x leaves between 2800 and 3000 then what is the sum of the digits of x అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది సేమ్ బిఫోర్ కాన్సెప్టే. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, లీవ్స్ ద రిమైండర్ 7 అంటున్నాడు. అంటే దేంతో డివైడ్ చేస్తే 2 and 3 and 4 and 5 నెక్స్ట్ ఎక్కడ 6 నెక్స్ట్ ఎక్కడ వరకు 7 ఈ నెంబర్స్ తోటి అన్నిటితోటి డివైడ్ చేసినప్పుడు అంటే n అనే ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు సో డెఫినెట్లీ రిమైండర్ ఏమొస్తుంది అంటున్నాడు ఇక్కడ 1. సో నాట్ ఈస్ ఇక్కడ 7 కాదు, ఇక్కడ 1 అనేది వస్తుంది. సో 1 అనేది వస్తుంది, ఇక్కడ 1 అనేది వస్తుంది. ఎందుకంటే 2తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైండర్ రాదు కదా, 1 అనేది వస్తుంది. సో 1 అనేది రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 రిమైండర్ వస్తుంది, బట్ ఆ నెంబర్ 2800 నుండి 3000 మధ్యలో ఉంటుంది అన్నాడు. అందుకోసం ఎల్సిఎం అన్నప్పుడు మీరు 2, 3 ఇక్కడ 3 అని డబుల్ సార్లు వచ్చింది. 2, 3, 4, 5, 6 అంటే ఇక్కడ మనకి 3 అనేది క్యాన్సల్, ఎందుకంటే దీన్ని 2 స్క్వేర్గా రాస్తాం. దీన్ని ఏం రాసుకోవచ్చు అని అంటే 2 × 3గా రాస్తాం. అంటే మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అని అంటే ఎల్సిఎం తీసుకుంటే 4 × సో 3 × 5 × 6 అనేది అవసరం లేదు ఇక్కడ మళ్ళీ 2 3s అనే కట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎంత 7. 4 5s 20 నెక్స్ట్ 23s ఎంత రాసుకోవచ్చు అని అంటే 2 3s 60 6 7s 420 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత 420 వస్తుంది. 420 వచ్చినప్పుడు కాన్స్టెంట్ వాల్యూ ప్లస్ ఎంత 1 అంటే కాన్స్టెంట్ 420 అనేది విత్ తోటి డివైడ్ అవుతుంది. బట్ రిమైండర్ 1 రావడానికి నాకు తీసుకోవాల్సింది 420 k + 1 అంటే నాకు వచ్చే వాల్యూ క్లూ పాయింట్ అంటే 2800 నుండి 3000 మధ్యలోనే ఉండాలి కాబట్టి 400 × 7 చేస్తేనే కదా వచ్చేది. అంటే నేను k వాల్యూ ఏం అప్లై చేయొచ్చు 7 తీసుకోవచ్చు. అంటే 7 0 0 7 2 14 అదేవిధంగా 7 4 28 + 1 ఎంత అంటే 29 + 1 అంటే నీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 2941 వస్తుంది. 2941 కరెక్టే, కానీ అంకెల మొత్తం అన్నాడు కదా, అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 2 + 9 + 4 + 1 అంటే 2 9 11 11 ప్లస్ ఇక్కడ 10 అవుతుంది, 10 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 16 అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వస్తుంది అంటే 16 వస్తుంది. సో దట్ ఈస్ ఆప్షన్ ఫస్ట్లో ఉంది కాబట్టి అదే ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, let x be the least number which when divided by 15, 18, 20 and 27 the remainder in each case is 10 and x is a multiple of 31. What is the least number should be added to x to make it a పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఒక నంబర్ అనేది 15, 18, 24 ఏమంటున్నాడు మనకి ఒక నంబర్ అనేది 15, 18, 20 అండ్ 27 తోటి డివైడ్ అవుతుంది అండ్ రిమైండర్ అనేది 10 వస్తుంది, బట్ అది 31 తోటి డివైడ్ అవుతుంది. రైట్. మరి మనం దాన్ని ఏం తీసుకోవచ్చు అనండి, చూడండి 3 × 5 చేస్తున్నా, దాన్ని 3² × 2 రాస్తున్నా, దాన్ని సో 2² × 5 రాస్తున్నా, నెక్స్ట్ దీన్ని 3³ రాస్తున్నాం. సో ఎల్సిఎం అనేది తీసుకొచ్చినప్పుడు 3³ తీసుకోవచ్చు, 2² తీసుకోవచ్చు, × 5 చేస్తాం. రైట్. సో ఇది 9 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. సో ఇది 27 అవుతుంది. సో ఇది 27 అవుతుంది. అంటే 4 5s ఎంత అంటే 20 అంటే 27 2s ఎంత అంటే 540. 540 k ప్లస్ ఎంత అంటే 10, బట్ అది 31 తోటి డివైడ్ అవుతుంది. రైట్. సేమ్ ప్రొసీజర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 31 ఎంత అంటే మనం ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 1 జన. సో 31 1 జ 31, మిగిలింది ఎంత సో 31 అంటే 19 + 1 23 అంటే 230 వస్తుంది. అంటే 31 7 జ తీసుకోవచ్చు. అంటే 231లో 7 అంటే 217 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది 13 + 1 14 వస్తుంది. అంటే మనకి వచ్చే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ ఎంత సో 14 231 230 కదా. సో 230 అని అంటే 230 నుండి 17 తీసేస్తే మనకి 13 వస్తుంది. అంటే రిమైండర్ 13 కాబట్టి దాన్ని 13k ప్లస్ ఎంత రాయొచ్చు ఇక్కడ 10 రాయొచ్చు. అంటే 31 డివిజిబుల్ నెంబర్ 31 కానీ 62 గురించి లేదంటే 93 గురించి డిస్కస్ చేయాలి. అప్పుడు మనకి 31 ఎలాగో కాదు కాబట్టి నేను k వాల్యూ 2 అప్లై చేసే 4 అప్లై చేస్తే 13 4 ఎంత 52 ప్లస్ ఎంత 10 ఎంత వస్తుంది 62. 31 అనేది డివిజిబుల్ నెంబరే కదా. సో డివిజిబుల్ నెంబరే కాబట్టి k వాల్యూ ఎంత అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను 4. అలాంటప్పుడు 540 ఇంటూ ఎంత అంటే 4 ప్లస్ ఎంత అంటే 10 రాస్తాం. అలా తీసుకోండి. 400 తీసుకోవచ్చు. 4 4 జా 16, అదే 4 5 జా 20 + 1 21 ప్లస్ ఎంత అంటే 10 అంటే 2170 వస్తుంది. 2170 అనేది స్క్వేర్ వాల్యూనా కాదు కదా. అంటే 2170 అనేది స్క్వేర్ వాల్యూ కాదు. మరి ఏం చేయాలి, ఎంత యాడ్ చేస్తే అది
మనకి వాల్యూ వస్తుంది అంటున్నాడు. అంటే 2209 అనేది 2209 అయినా సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 2209 రైట్. సో 2209 అనేది నెక్స్ట్ నెంబర్, ఎందుకంటే దీని తర్వాత నెంబర్ స్క్వేర్ వాల్యూ అది. సో ఒక వర్గం అవుతుంది అన్నాడు, ఒక వర్గం అవుతుంది అన్నాడు. ఎంత కలిపితే అన్నాడు, ఎక్స్ కలిపితే వర్గం అంటే ఎంత కలపాలో తెలియదు, కానీ వర్గం వాల్యూ మాత్రం 2209. సో దీనికి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 30 2200 కావడానికి 30 ప్లస్ అవతల 9 అంటే ఎంత అన్నట్టు. సో 39 తీసుకోవచ్చు. సో 39 అనేది ఎక్స్ వాల్యూ యాడ్ చేస్తామని చెప్పాలి రైట్. నెక్స్ట్ క్వశ్చన్, n is the largest 4-digit number which when divided by 4, 5, 6 and 7 leaves the remainder as 2, 3, 4 and respectively. What will be the remainder when n is divided by 9? అంటే చూడండి, ఒక n అనేది 4 అంకెల సంఖ్య అన్నాడు. సో అతిపెద్ద 4 అంకెల సంఖ్య రైట్. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామండి చూడండి, 4, 5 and 6 and 7 లీవ్స్ ద రిమైండర్. ఏమి ఇచ్చిండు మనకి, 2 ఇచ్చిండు, 3 ఇచ్చిండు, 4 ఇచ్చిండు అండ్ 5 ఇచ్చిండు. సో డిఫరెంట్ వచ్చింది. బిఫోర్ క్వశ్చన్స్ అన్ని ఒకటే రిమైండర్ వస్తుంది, ఇక్కడ ప్రతి దానికి రిమైండర్ వస్తుంది. క్లియర్. సో ఈ రకంగా మనం ఈ రిమైండర్స్ అనేది ఇలా వచ్చింది. మరి ఏం చేయాలి అంటే 4 డిజిట్ హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 4 డిజిట్ హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలన్నప్పుడు మరి దానికి ఎల్సిఎం తోటే కదా, ప్రతి దాంతో చెయ్యం కాబట్టి దీన్ని 2 స్క్వేర్ రాస్తున్నా 5 వస్తుంది, దీన్ని 2 into 3 రాస్తున్నా, దీన్ని 7 రాస్తాం. సో ఎల్సిఎం అంటే ఏం చేస్తారు, ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4 రాస్తాం, ఇక్కడ నెక్స్ట్ 3 రాస్తాం, నెక్స్ట్ 5 రాస్తాం, నెక్స్ట్ ఎంత 7 రాస్తాం. 4 3 ఎంత అంటే 12 రాసుకోవచ్చు, 12 5 60, 60 into 7 ఎంత అంటే 6 7 42 కాబట్టి 420 వస్తుంది ఎల్సిఎం. సో ఎల్సిఎం 420 వచ్చింది కాబట్టి ఎల్సిఎం 420 అంటే 4 డిజిట్ హైయెస్ట్ నెంబర్ అన్నాడు కదా. 4 డిజిట్ హైయెస్ట్ నెంబర్ అంటే నాకు తెలుసా, తెలియదు. అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు, 9999 అనేది హైయెస్ట్ నెంబర్ అవుతుంది 4 డిజిట్. దాన్ని దేంతో డివైడ్ చేస్తామంటే 420తో డివైడ్ చేస్తాం. మరి 420 తోటి డివైడ్ చేసినప్పుడు 420 ఎంత 2 ఎంత రాసుకోవచ్చు, 840 తీసుకోవచ్చు కదా. మరి ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 159 వచ్చింది, మళ్ళీ 9 తీసుకుంటున్నాం. క్లియర్. సో 420 ఎంత తీసుకోవచ్చు అని అంటే మళ్ళీ తీసుకోవాలి. అంటే 420 4 తీసుకుందామా, చేయలేం. సో ఇక్కడ 3 తీసుకుందాం. సో 3 తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 4 5 6 7 4 2 స్క్వేర్ రాసిన 2 3 రాసిన 5 4 3 12 5 60 6 7 ఎంత వస్తుంది అంటే 42 రైట్. 420 హైయెస్ట్ నెంబర్ తీసుకుంటున్నా. సో హైయెస్ట్ నెంబరే కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు 423 తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 0 3 2 6 3 4 12 వస్తుంది. అలా 9 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ ఎంత అంటే 5 మైనస్ ఇక్కడ 339 వచ్చింది. అంటే 339 ఏం చేయాలి, నేను మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు అదే 999 నుండి 9999 నుండి సో 339ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 9 - 9 ఇక్కడ 0 వస్తుంది, 9 - అంటే 6 వస్తుంది, ఇక్కడ 9 - 3 అంటే 6 వస్తుంది, 9660 వచ్చింది. 9660 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ నెంబర్ అది. కానీ మనకేం తీసుకోవాలి, అందులో రిమైండర్ అనేది ఎంత వస్తుంది ఇక్కడ. సో ప్రతిదానికి 2 3 4 5 వచ్చింది. అంటే దాన్ని ఏం చేయాలంటే 2 - 2 అంటే 4 - 2 ఎంత 2, అదేవిధంగా 5 - 3 ఎంత 2, అదే 6 - 4 ఎంత 2, అదే 6 - 7 - 5 ఎంత 2, అన్నిటికీ 2 2 వస్తుంది కాబట్టి సో దాన్ని -2 తీసుకోవాలి, -2 తీసుకోవాలి. -2 తీస్తే మనకు వచ్చే వాల్యూ 9658 వస్తుంది. 9658 కరెక్టే, కానీ మళ్ళీ దాన్ని దేంతో డివైడ్ చేయమన్నాడు, మళ్ళీ 9తో డివైడ్ చేయమంటున్నాడు. అంటే 9658 ఉంది కదా, 58 ఉంది, బై 9 తీసుకుంటున్నాం. బై 9 తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ చూడండి, ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి. సో 9 ఇక్కడ 9 తీసుకుంటే 9 10 90, 9 10 90 తీసుకుంటాం, మళ్ళీ 65, 9 7 63, మళ్ళీ 28 అంటే 9 3 27, అంటే మన మిగిలింది ఎంత అంటే 1 తీసుకుంటాం. అంటే 1 అనేది రిమైండర్ అవుతుంది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 6 digit which when divided by 15, 25, 35, 42 and 70 respectively leave the remainder 11, 21, 31, 38 and 66 respectively అంటున్నాడు. అంటే దీంతో మనం ఏది 6 digit లోయెస్ట్ నెంబర్ తీసుకోమంటున్నాడు, అది డివైడ్ చేస్తే ఈ రిమైండర్స్ వస్తాయి అంటున్నాడు. మరి మనకి వచ్చిన వాల్యూ వాట్ ఈస్ ద వాల్యూ అంటున్నాడు. సో 6 digit నెంబర్ తీసుకుంటే సరిపోతుంది రైట్. ఇప్పుడు 6 digit నెంబర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 lakh రాసుకుంటాం, ఎందుకంటే అది లోయెస్ట్ అంటున్నాడు కాబట్టి. సో 6 digit వచ్చింది, కానీ దాన్ని దేంతో డివైడ్ చేస్తామంటే మనకి ఏమంటున్నాడు, 15 ఇచ్చిండు, 25 ఇచ్చిండు, 35 ఇచ్చిండు, అదేవిధంగా 42 ఇచ్చిండు, అదేవిధంగా 70 ఇచ్చిండు. అంటే ఈ నెంబర్స్ యొక్క మనం ఎల్సిఎం తీసుకోవాలి. తీసుకుంటే ఇది ఎంత అవుతుందంటే ఇక్కడ 3 5 అవుతుంది, ఇది 5 స్క్వేర్ అవుతుంది, ఇది 7 5 అవుతుంది, ఇది 7 అంటే 7 2 3 అవుతుంది, ఎందుకంటే 7 6 కాబట్టి. ఇది 70 అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 10 7 అంటే 5 into 2 into 7 అని తీసుకోవచ్చు దాన్ని
మరి ఎల్సిఎం ఎంత తీసుకుంటారు మీరు? ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 2 అంటే 2a ఉంది, నెక్స్ట్ 3a ఉంది, నెక్స్ట్ 5 స్క్వేర్ ఉంది, ఆ తర్వాత 7 ఉంది. ఇది ఎల్సిఎం అవుతుంది. 2 3 జా 6, 6 150, 150 అంటే 7 అంటే నీకు వచ్చే వాల్యూ 1050 వచ్చింది, రైట్. 1050 ఎల్సిఎం అయినప్పుడు మనం ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేయకుండా ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై చేస్తున్నా. 1015 మనం తీసుకుంటామా? తీసుకోలేం. 10,000 వరకు చేస్తున్నా అంటే 9 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 0, మళ్ళీ 9 5 45, 4 మళ్ళీ 9, 9450 వచ్చింది. మళ్ళీ మిగిలింది ఎంత అంటే 550, మళ్ళీ 0 తీసుకున్నా, రైట్. అంటే మళ్ళీ ఎంత తీసుకోవచ్చు? 5 తీసుకుంటే 5000 ఎంత వస్తుంది అంటే 250 వస్తుంది. ఎందుకంటే 50 × 5 250, మిగిలింది ఎంత? 250, రైట్. మరి మనం లీస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేసినాం? డివైజర్ కొన్న రిమైండర్కి డిఫరెన్స్ తీసుకుంటాం. మరి 1050 నుండి మనం 250 తీసేసినాం అనుకో, ఎంత వస్తుంది? ఇక్కడ 800 వస్తుంది. ఆ 800ని ఏం చేస్తాం? మళ్ళీ దీనికి యాడ్ చేస్తాం, 1,00,000కి యాడ్ చేస్తాం. సో 1,08,000 వచ్చింది. కానీ రిమైండర్ ఎంత అన్నాడు ఇక్కడ? రిమైండర్ అనేది సో ఈచ్ వన్ వేరువేరుగా ఉంది కదా, చూడండి ఇక్కడ 15 మైనస్ 11 అంటే ఎంత వచ్చింది? 4. 25 - 4 ఇక్కడ ఎంత? 4 ఇక్కడ ఎంత? 4 ఇక్కడ ఎంత? 4. అన్నిటికీ డిఫరెన్స్ 4 వస్తుంది కాబట్టి దీన్ని -4 చేస్తాం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 1,07,000 ఎంత రాసుకోవచ్చు? 96 అంటే 100,796 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ క్వశ్చన్, what is the least what least number should be deducted from 9847, right? 9847, so 80 కాదు, 9847, that it gives remainder 9876 and up to 1 when divided by 10 9 876 up to 10 respectively అంటున్నాడు. అంటే చూడండి 9847 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 10978 ఇక్కడ 10987 అప్ టు 2 వరకు డివైడ్ చేస్తే వాటి యొక్క రిమైండర్స్ ఏమొస్తాయి అంటున్నాడు? 9876 5432 వస్తుంది అంటున్నాడు, రైట్. అప్పుడు మనం 9847 నుండి ఎంత తీసేయాలో తెలుసా? మనకి తెలియదు. అందుకోసం 10 8 9, సో 10 9 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇక్కడ వరకు. ఇది ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత? ఇక్కడ 5 × 2 తీస్తాం, ఇక్కడ 3 స్క్వేర్ చేస్తాం, ఇక్కడ 2 క్యూబ్ చేస్తాం, 7 అలాగే ఉంటుంది, 2 3 వస్తుంది, 5 అలాగే ఉంటుంది, 2 స్క్వేర్ వస్తుంది 3. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం ఇప్పుడు సో ఇక్కడ 5 కన్నా 5 అలాగే ఉంది కాబట్టి అలాగే రాస్తాం. దీన్ని 2 క్యూబ్గా రాయొచ్చు, 3 స్క్వేర్గా రాయొచ్చు, ఇంకోటి ఎంత 5 రాయొచ్చు, ఇంకోటి ఎంత 7 రాయొచ్చు. అన్ని నెంబర్స్ తీసుకున్నాం ప్రైమ్ నెంబర్స్. 2 క్యూబ్ ఎంత అంటే 8 వస్తుంది, 8 9, ఇక్కడ ఎంత 5 వస్తుంది, ఇక్కడ ఎంత 7, 8 5 ఎంత 40, 4 9 ఎంత అంటే 360, 4 9 ఎంత 360 అంటే 36, 360 × 7 చేస్తే మళ్ళీ ఇక్కడ 0 0 అవుతుంది, 7 6 42, 7 3 21 ప్లస్ ఎంత అంటే 2520 వచ్చింది, రైట్. ఎల్సిఎం 2520 వచ్చినప్పుడు మనకి డివైడ్ చేసిన నెంబర్ ఎంత అన్నాడు? జాగ్రత్త చూడండి, 9847. మరి 9847 అంటే 25 4 అంటే 10,000 అవుతుంది. అలాంటప్పుడు అదే 2520కి × 3 చేసుకోండి. × 3 తీసుకుంటే అంటే 0 3 2 6, 3 5 15 అంటే 7 అంటే 7560 అనేది డివైడ్ అయ్యే నెంబరే కదా. దీన్ని నియర్లో చూసుకోవాలి, డివైడ్ అయ్యే నెంబర్ కాబట్టి. కాకపోతే ఏం చేస్తాం? రిమైండర్స్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుందంటే 1 డిఫరెన్స్ అన్నట్టే కదా, డిఫరెన్స్ 1 అన్నట్టే కదా. ఇక్కడ 9తో డివైడ్ చేసినప్పుడు 8 రిమైండర్ వచ్చిందంటే 1 డిఫరెన్సే కదా. అలా ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా దీని నుండి మైనస్ చేయాలి చేసుకున్నాం, దీని నుండి మనం మైనస్ చేయాలని అనుకున్నాం. సో మైనస్ చేస్తే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే 7, సో 55 ఎంత వస్తుంది అంటే 9 రాసుకోవచ్చు. అంటే రిమైండర్ రావడానికి నాకు నంబర్ అనేది ఇది అవసరం, కానీ ఎంత తీసేయాలి అన్నాడు. అందుకోసం దీని నుండి ఎంత తీసేయాలో తీసుకోవచ్చు. అంటే 17 నుండి 9 తీసేస్తే నీకు వచ్చే వాల్యూ ఎంత? 8. సో 8 అనేది వస్తుంది అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆన్సర్ తీసుకోవచ్చు. మిగతాది డిజిట్స్ చేంజ్ ఉంది కాబట్టి మనం తీసుకోవద్దు, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 2288. నెక్స్ట్ క్వశ్చన్. So n is the largest 3-digit number which divided by 6 and 5 leaves remainder 5 and 3 respectively. What will be the remainder when n is divided by 11? Right? ఇప్పుడు n అనే నెంబర్ని 6 కానీ 5 కానీ డివైడ్ చేస్తే ఈ రెండింటితోటి డివైడ్ చేస్తే 5, 3 అనే రిమైండర్స్ వస్తాయంట. మళ్ళీ అదే ఎన్ని మనం 11తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత, రైట్. అలాంటప్పుడు మనం 6 5తో డివైడ్ చేయాలంటే ఎల్సిఎం ఎంత ఉండాలి? సో 30. సో ఎల్సిఎం అనేది 30, రైట్.
మరి 30 అనేది మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఉందా, ఇచ్చిందా, ఇవ్వలేదు. అప్పుడు రిమైండర్స్ 5 3 అంటే ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్ 6 - 5 చేస్తే ఇక్కడ 1, అదే ఇక్కడ 5 - 3 చేస్తే మనకి ఇక్కడ 2 వచ్చింది. అంటే డిఫరెన్స్ 2 1 and 2 డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. 1 and 2 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 1 and 2 డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం కాన్సెప్ట్ చేంజ్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం. అంటే 5 3 రావడానికి సో ఇక్కడ 11 కానీ, నెక్స్ట్ 13 కానీ, 17 కానీ, 19 కానీ, 23 కానీ తీసుకుంటాం. అంటే 23 తీసుకున్నాం అనుకోండి, 6 తోటి డివైడ్ చేస్తే 5 వస్తుంది, 5 తోటి డివైడ్ చేస్తే 3 వస్తుంది. అంటే 23 తీసుకోవచ్చు. 30k ప్లస్ ఇక్కడ 30k + 23 అని చూసుకోవచ్చు, రైట్. ఎల్సిఎం 30 × k + 23 అది యాడ్ చేయాలి. అలాంటప్పుడు 30 × k వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 32, ఎందుకంటే అది 3 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు, 3 డిజిట్ హైయెస్ట్ నెంబర్, అంటే 999 అన్నట్టే కదా. 999 దగ్గర రావడానికి నేను 32 తోటి మల్టిప్లై చేస్తున్నా. ప్లస్ 23, 32 3 ఎంత అంటే 96 ప్లస్ ఎంత అంటే 23 అంటే 983 అనేది సో ఎన్ వాల్యూ అవుతుంది. 983 అనేది ఎన్ వాల్యూ. బట్ ఈ ఎన్ వాల్యూ ఏదైతే 983 ఉందో అది బై దేంతో డివైడ్ చేయాలి, 11 తోటి. సో 11 తీసుకుంటే 11 ఎంత తీసుకోవచ్చు, 8 88, 103 అంటే 11 9 పోతుంది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. సో రిమైండర్ అనేది 4 అనేది ఆప్షన్ తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, find the value of 1/1 × 2 × 3 × 4 plus 1/2 × 3 × 4 × 5 plus 1/3 × 4 × 5 × 6 plus 1 plus 1/9 × 10 × 11 × 12. అంటే కాన్సెప్ట్ ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్, రైట్. సిరీస్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, 1 × 2 × ఏం రాసుకోవచ్చు, 3 × ఎంత అంటే 4 రాస్తాం, ప్లస్ ఇక్కడ ఏం రాస్తాం. సో నెక్స్ట్ 2 × 3 × 4 × ఏం రాసుకోవచ్చు 5, అలా ప్లస్ తీసుకుంటా ఉంటే మనకి ఫైనల్గా ఏమి ఇచ్చిండు 1/, సో 9 × ఏం రాసిండు 10 × 11 × ఏం రాసుకున్నాడు అంటే 12. సో ఈ రకంగా ఇచ్చిండు. సో దాని యొక్క సిరీస్ అంటే టోటల్ వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు. మనం సిరీస్ కాన్సెప్ట్లో నేను ఒకటి చెప్పాను, షార్ట్ కట్లో ఏం తీసుకోవచ్చు అంటే 1/, డిఫరెన్స్ తీసుకోవాలి, అలాగే 1/, ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి, అలాగే 1/, లాస్ట్ వాల్యూ తీసుకోవాలి అని చెప్పాను, రైట్. మరి లాస్ట్ వాల్యూ ఏంటి, ఫస్ట్ వాల్యూ ఏంటంటే 3ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ అవుతుంది, 3ని మల్టిప్లై చేస్తే లాస్ట్ వాల్యూ అవుతుంది, రైట్. ఇది ఎల్ వాల్యూ అవుతుంది, ఇది ఏ వాల్యూ, ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది, రైట్. సో ఫస్ట్ వాల్యూ అవుతుంది. మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ లాస్ట్ నెంబర్కి 1 4కి నెంబర్ ఎంత, డిఫరెన్స్ ఎంత 3 వస్తుంది, రైట్. ఇప్పుడు ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. 1/, డిఫరెన్స్ అంటే 3 అండ్ 1/, ఫస్ట్ వాల్యూ అంటే చూడండి 2 3 ఎంత 6, అదే మైనస్ ఇక్కడ 11 12 132 × 10 ఎంత అంటే 13 20 అవుతుంది. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఎల్సిఎం అంటే 13 20, ఇది కట్ చేస్తుంది కాబట్టి అది ఎల్సిఎం అవుతుంది. అంటే నేను 1/3 అలాగే రాస్తున్నా, మళ్ళీ 13 20 అనేది అలాగే వస్తుంది, 13 20 అలాగే వస్తుంది. మరి 13 20 ఎంత మల్టిప్లై అవుతుంది, 6 2s మళ్ళీ 6 2s అంటే 220 తోటి మల్టిప్లై అవుతుంది. సో 220 మైనస్ ఎంత అంటే 1 తీసుకోవచ్చు, రైట్. అంటే 219 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది 219. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 1/3, మళ్ళీ ఇక్కడ 219 వస్తుంది, బై ఎంత అంటే 13 20 వస్తుంది. అలా తీసుకున్నాం అనుకోండి, 3 కట్ చేసుకున్నాం అనుకోండి, 3 7 3 ఎంత 3, ఇక్కడ 3 7 పోతుంది, 3 పోతుంది, 73 ఎంత 13 20 వచ్చింది, 73 ఎంత 13 20, 73 13 20. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a1 = 1/2 × 5, a2 = 1/5 × 8, a3 = 1/8 × 11, then find the value of a1 + a2 + a3 + a4 + a100 అన్నాడు. సో నేను ఆల్రెడీ ఏం చెప్పిన అంటే సో 1/, డిఫరెన్స్ తీసుకోవాలి అన్నా, నెక్స్ట్ 1/, ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి అన్నా, 1/, లాస్ట్ వాల్యూ తీసుకోవాలి అన్నా. కానీ ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఓకే, 1/, ఫస్ట్ వాల్యూ అంటే ఇప్పుడు a1 తీసుకోమన్నాడు కదా, a1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1/, ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఏం రాసుకోవచ్చు 2 ఓకే, అండ్ డిఫరెన్స్ కూడా ఓకే, డిఫరెన్స్ ఎంత 3 ఓకే. అంటే ఫస్ట్ వాల్యూ ఉంది, డిఫరెన్స్ ఉంది, కానీ మనకి లాస్ట్ వాల్యూ ఉందా లేదు. ఆ లాస్ట్ వాల్యూ కోసం ఏం చేస్తామంటే సో ఆ లాస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి a100 అన్నట్టు, a100 ఫైండ్ అవుట్ చేయడానికి 100వ నెంబర్ కదా, అందుకోసం a + n - 1 × d అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత టర్మ్ ఫామ్లో తీసుకుంటాం. అప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది, ఇక్కడ 99 అవుతుంది, డిఫరెన్స్ ఎంత అనుకున్నాం 3. సో ప్రతి నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు 9 3 27, 9 3 27 అంటే 297 + 2 ఎంత అంటే మనకి ఎంత వస్తుంది 299 వస్తుంది. సో 299 వచ్చినప్పుడు ఆ సిరీస్ని మనం ఏం రాయొచ్చు అని అంటే a1 అంటే a100 సిరీస్ని
ఏ 100 సిరీస్ని ఏం రాయొచ్చు అని అంటే అదే 1/299 ఇంటూ ఏం రాయొచ్చు అని అంటే సో 302 అని రాయొచ్చు, రైట్. అలా సిరీస్ లాస్ట్ సిరీస్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం డిఫరెన్స్ ఎంత అంటే 3 రాసినాం, 1/2 రాసినాం, మైనస్ ఎంత అంటే 302, ఎందుకంటే లాస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇది లాస్ట్ వాల్యూ అవుతుంది, ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది, దట్ ఈస్ ద డిఫరెంట్, రైట్. ఇప్పుడు మనకు కాసాగి ఎంత వస్తుందంటే 1/3 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 302 వస్తుంది. 302 మరి 2 ఎంతలో మల్టిప్లై చేస్తుంది అంటే 151 -1 తీసుకోవచ్చు. మనకు వచ్చే వాల్యూ ఇప్పుడు చూడండి ఇక్కడ 1/3 ఇంటూ 151 నుండి 1 తీసేస్తే మనకి 150 అవుతుంది. బై ఎంత అంటే సో 302 అవుతుంది. 2తోని కట్ చేస్తే ఎంత, 3తోని కట్ చేస్తే 50 కట్ అవుతుంది, 225 కట్ అవుతుంది, 150 కట్ అవుతుంది. ఫైనల్ నీ ఆన్సర్ ఎంత అంటే 25/151 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. సో 25/151 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏం రాసుకోవచ్చు 4th వన్ ఇస్ ద రైట్ అని చెప్పొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 3/4 మైనస్ 4 ఇక్కడ 5/4 స్క్వేర్ ప్లస్ 3/4³ మైనస్ 5/4 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 1/∞ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే చూడండి 3 ఏమన్నాడు 4 అన్నాడు, మైనస్ 5 ఏమి ఇచ్చిండు 4 స్క్వేర్ ఇచ్చిండు, ప్లస్ 3 ఎంత అంటే 4³ ఇచ్చిండు, ప్లస్ మైనస్ ఇచ్చిండు అంటే మైనస్ ప్లస్ కాంబినేషన్ ఇచ్చిండు. 5 ఎంత అంటే 4 స్క్వేర్ ఇచ్చిండు, మళ్ళీ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎంత అంటే 1/∞ ఇచ్చిండు. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే a/1 - r అనే ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే సిరీస్ అనేది అంటే సీక్వెన్స్ లేదన్నట్టు. అప్పుడు 3 కాంబినేషన్ ఒకటి 3/4 రాస్తాం, మళ్ళీ ప్లస్ 3/4³ రాస్తాం, ప్లస్ మళ్ళీ 3/4 పవర్ ఇక్కడ ఏం రాయొచ్చు ఇక్కడ 5 రాయొచ్చు. ఇట్లా 3 కాంబినేషన్ ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి -5 కాంబినేషన్ ఒకటి తీసుకుంటాం. 5 4 స్క్వేర్ రాస్తాం, ప్లస్ 5 4 పవర్ ఇక్కడ 4 రాస్తాం. ఈ రకంగా అంటే మనకి 5 కాంబినేషన్ తీసుకొని 3 కాంబినేషన్ తీసుకొని ఏం చేయాలి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏ వాల్యూ ఏమొస్తుంది అని అంటే సేమ్ డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇక్కడ మనకు కావాల్సింది 3/4, డిఫరెన్స్ అవసరం లేదు. ఏం రాస్తాం 1 - r రాస్తాం. ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 3/4 అవుతుంది. ఆర్ వాల్యూ ఎంత అంటే 3 1 3 అంటే ఇంటూ 1, ఇక్కడ ఎంత అంటే 4 స్క్వేర్ తోటి మల్టిప్లై అవుతుంది. అంటే నువ్వు ఇక్కడ రాసుకోవాలి ఏంటిది అని అంటే ఏ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ వాల్యూ 3/4, మరి ఆర్ వాల్యూ ఎంత అంటే 1/4 స్క్వేర్ అని రాసుకోవాలి, అంటే 16 అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు చూద్దాం ఈ 3/4 రాస్తున్నాం బై మనం 1 - r కాబట్టి 1 - 1/16 రాసుకుంటాం, ఎందుకంటే 4 స్క్వేర్ వాల్యూ. సో దీని వాల్యూ ఇక్కడ వస్తుంది, దీని వాల్యూ ఇక్కడ వస్తుంది, మైనస్ ఇక్కడ ఏం రాస్తారు ఫస్ట్ వాల్యూ ఎంత అంటే 5/16 రాస్తాం, ఎందుకంటే 5/4 స్క్వేర్ కాబట్టి. మళ్ళీ ఇది కూడా మనం ఏం రాస్తాం అంటే 1 - 1/16 రాస్తాం. ఆర్ వాల్యూ ఇక్కడైనా ఇక్కడ వాల్యూ సేమ్. ఇప్పుడు నీకు వచ్చే వాల్యూ చూడండి, ఇక్కడ దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే 15/16 రాసుకోవచ్చు, దీని వాల్యూ కూడా 15/16 రాసుకోవచ్చు. క్లారిటీ వచ్చింది కదా. ఇది రివర్స్ తీసుకోండి. ఇప్పుడు రివర్స్ తీసుకుంటే ఏమొస్తుంది అని అంటే చూడండి ఇక్కడ 3/4 రాస్తున్నా, 3/4 ఇంటూ 16/15 రాస్తున్నా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 15/16 ఉంది కదా, మైనస్ 15 ఇక్కడ 5 ఎంత ఉంది 16 ఉంది, మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 16/15 రాసుకోవచ్చు. క్యాన్సల్ 1/3 వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4 4 క్యాన్సల్, అంటే 3 4 12, 3 5 పోతుంది, అంటే 4/5 మైనస్ ఎంత అంటే 1/3 వస్తుంది. 5 3 ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. మళ్ళీ 5 3 కాబట్టి 3 ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ 12 వస్తుంది. అదే 3 5 కాబట్టి 5 వస్తుంది. 12 - 5 ఎంత 7, 7/15 అనేది ఆన్సర్ వస్తుంది, రైట్. బట్ ఇక్కడ మనకి ఆప్షన్ 1లో ఈ 1/4 వస్తుంది, 4/5 వస్తుంది కదా, ఈ ఆన్సర్ పెట్టిండ్రు. కానీ ఇది కాదు, బట్ ఇది పెట్టిన వాళ్ళు రైటే. కాకపోతే మనకి ఏం వస్తుంది అంటే 7/, ఎంత వస్తుంది 15 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. క్లియర్. సో ఆ రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4/1 ఇంటూ 9² ఇంటూ 4³ ఇంటూ 9/4 ఇంటూ సో ఆన్ అప్ టు ఇంటూ 4/99 ఇంటూ 9/100? యూనిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి యూనిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 4/1 9², 4కి ఇక్కడ క్యూబ్ వస్తుంది, మళ్ళీ 9 పవర్ ఎంత వస్తే 4, అలాగే తీసుకుంటూ వెళ్తే 4/99 అంటున్నాడు, 99 పవర్ ఎంత అంటే 100 అంటున్నాడు. యూనిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 4 వన్ సైడ్ 9 వన్ సైడ్ తీసుకోండి, అంటే 4/1 ఇంటూ 4 ఇక్కడ 3 ఇంటూ 4 ఇక్కడ 5 ఇంటూ సో ఇలాగే సో ఆన్. మరి ఇక్కడ ఎన్ని వస్తాయి ఇక్కడ అంటే 4 పవర్ ఎంత 99. నెక్స్ట్
మళ్ళీ ఇంటే తీసుకుంటున్నా, మళ్ళీ 9 స్క్వేర్ తీసుకుంటున్నా, 9 పవర్ 4 తీసుకుంటున్నా, 9 పవర్ 6 తీసుకుంటున్నా, అంటే స్క్వేర్ వాల్యూ అన్నట్టు, అంటే ఈవెన్ నెంబర్స్ తోటి. అలాగే 9 పవర్ ఎంత అంటే 100 వస్తుంది, రైట్. ఇప్పుడు 4 వన్ సైడ్ 9 వన్ సైడ్ తీసుకున్నాం. మనం 4కి పవర్ బేసీ అయినప్పుడు ఏమొస్తుంది అని చెప్పిన నేను, 4 పవర్ బేసీ అయితే 4 వస్తుంది, అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ అలా, సో ఇలా 4 వస్తుంది. అలా 4 ఎన్ని వస్తాయంటే 50 నెంబర్లు, మొత్తం 100 కదా, ఇవి 50 అవి 50 అన్నట్టు. ఇంటూ మళ్ళీ ఇక్కడ 9కి సరి సంఖ్య ఉన్నప్పుడు ఏమొస్తుంది అన్న మనం 1 వస్తుంది, అంటే 1 పవర్ ఎంత అన్నట్టు 50 తీసుకోవచ్చు. ఇప్పుడు 4కి పవర్ మళ్ళీ సరి సంఖ్య ఉంటే, ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది అన్న 6 ఇంటూ 1 ఎంత అంటే 6 అనేది ఆన్సర్ అయిపోతుంది, రైట్. సో 6 అనేది ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్.